రైట్ మిత్రమా, మనము లాస్ట్ క్లాస్లో డైరెక్షన్ చాప్టర్లో ఉన్న మోడల్స్ను ఒక రకంగా ప్రాక్టీస్ చేసినాం. ఆ సెషన్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్లకు తగ్గట్టుగా మనం ప్రయత్నించినాం. రైట్ మిత్రమా, ఇప్పుడు ఈ సెషన్లో ఈ పార్ట్లో మనం నేర్చుకునేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో చూద్దాం. మాస్టర్ ఒక ప్రశ్న ప్లీజ్. సో దయచేసి వినండి మిత్రమా. అనిల్ వాక్స్ 20 meters from his school towards north. He then turns left, walks 30 meters, again turns left and walks 20 meters. He then turns right and walks 40 meters. The nearest distance and the direction from the school to his present position. Right mitrama, ikkada manaku oka present position paina question adigan. So the question is very clear here. The points are very important. So the direction and distance we need here. The question here మరొకసారి తెలుగు చూద్దాం. తన స్కూల్ నుండి అనిల్ ఉత్తరం వైపుకు బయలుదేరాడు సార్. సో ఫస్ట్ ఎయిట్ బెండ్ మాస్టర్ అంటే ఉత్తరం. సో ఇక్కడ మనం పాయింట్స్ అన్ని రాసుకుందాం ఏమేమి ఇచ్చాడు అనేది. ఫస్ట్ ఉత్తరానికి వెళ్ళాడు సార్. ఎంత? 20 meters. తర్వాత తన ఎడమ వైపునకు, ఉత్తరానికి ఎడమ వైపు అంటే పడమర, ఉత్తరానికి ఎడమ వైపు అంటే పడమర ఎంత బెండ్ సార్? 30 meters. 30 meters నడిచి మరల ఎడమ వైపుకు, పడమరకి ఎడమ, పడమరకి ఎడమ అంటే దక్షిణం, పడమరకి ఎడమ అంటే దక్షిణం ఎంత? 20 మీటర్లు. ఆ తర్వాత అతను తన కుడి వైపునకు, సో దక్షిణానికి కుడివైపు అంటే మళ్ళీ ఇటు పడమర, దక్షిణానికి కుడివైపు అంటే పడమర. తర్వాత తన కుడివైపున తిరిగి 40 మీటర్లు దూరం నడుస్తాడు. స్కూల్ నుండి అతని ఇప్పటి స్థితి గల కనిష్ట దూరం ఎంత అన్నాడు. సో ఇందులో ఏమైనా డబుల్ వచ్చినట్టు వచ్చినాయి. ఒకటి ఉత్తరం 20, పడమర 30, 40, పడమర మొత్తం 70, దక్షిణం ఎంత అంటే 20. ఉత్తర దక్షిణాలు రెండు ఏంటి మాస్టర్? ఆపోజిట్. కాబట్టి ఇవి రెండు క్యాన్సల్ అయితే మిగిలింది పడమర 70, పడమర 70 అనగా వెస్ట్ 70, వెస్ట్ 70 మీటర్స్ మిగిలింది, వెస్ట్ 70 మీటర్స్. ఇక్కడ 70 ఎక్కడ ఉంది అది చూడాలి. మరి ఇక్కడ క్వశ్చన్లో మీరు జాగ్రత్త చూస్తే ఏవి ఉన్నాయో వాటిని ఇగో వెస్ట్ 70 మీటర్లు పడమరా. రైట్ సార్, ఇలా కాదు షార్ట్ కట్ వద్దు సార్, దీని మీద నేను క్లారిటీ కావాలి, నాకు క్లారిటీ ఉంటేనే నిద్ర పడుతుంది. ఓకే, ఫస్ట్ పోయినటువంటి పాయింట్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ అనిల్ వాక్స్ 20 meters ఫ్రమ్ హీ స్కూల్, మేబీ దిస్ ఈజ్ హీ స్కూల్. రైట్ సార్, this one his school. So he started his journey towards north. How many meters he traveled? 20 meters. ఉత్తరానికి ఎంత పోయింది మాస్టర్? 20 మీటర్లు. దాని తర్వాత ఎడిపోయిండు పడమర. సో పడమరకి ఎంత ప్రయాణించాడు సార్? 30 మీటర్లు ప్రయాణించాడు. 30 మీటర్లు పడమరకు ప్రయాణించాడు. ఆ తర్వాత ఎటు వచ్చాడండి? దక్షిణం. ఈ ఉత్తరం ఎంత 20 వచ్చిండో అంతకంత బరాబర్ ఇదే లైన్ మీద వచ్చి ఉన్నాడు. పోనీ ఇక్కడే ఆగిపోయిండా? లేదండి, మళ్ళీ ఎటుపోయిండు పడమర 40, అంతేనా? సో పడమర 40 మీటర్లు. ఇప్పుడు మనోడు ఇది పాయింట్ చేరుకున్నాడు, ఇది రీచింగ్ పాయింట్, ఇది తన స్టార్టింగ్ పాయింట్. సో మొత్తం ఎంత ప్రయాణించినట్టే 20, 30, 20, 40 మొత్తం కనుక్కునే వాళ్ళం. అది ప్రశ్నే. ఏమన్నాడు? స్కూల్ నుండి అతని ఇప్పటి స్థితి, ఇది తన స్కూల్, దిస్ ఈజ్ స్కూల్ పాయింట్, ఇది ప్రజెంట్ పొజిషన్. సో ఇప్పుడు మనకి ఇది స్ట్రేట్గా ఉన్నది. ఎలా చెప్పినాం? నార్త్ 20 పోయింది, సౌత్ 20కి వచ్చాడా లేదా? నార్త్ 20 పోయింది, సౌత్ 20కి వచ్చాడు. కాబట్టి ఈ 20కి 20 సమానం. సో ఈ గ్యాప్ ఎంత అంటే 30. సో మనకి ఇక్కడ దూరం అంటే ఇక్కడ స్కూల్ పాయింట్ నుంచి ప్రస్తుత స్థితి చూస్తున్నాం. స్కూల్ నుండి చూస్తున్నప్పుడు డైరెక్షన్స్ ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. సో అప్పుడు డైరెక్షన్ పడమరకు వచ్చింది, పడమరకు వచ్చింది. 40 + 30 ఎంత అంటే 70 మీటర్స్. క్లియర్? రైట్ మాస్టర్. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించండి, ఉన్నటువంటి పాయింట్ని అర్థం చేసుకోండి. సో ఇది దీని మీద ఉన్నటువంటి, సో ఆన్సర్ ఎంత మాస్టర్ అంటే వెస్ట్. సో పడమర 70 మీటర్లు. క్లియర్? లెక్క కొంచెం వేగంగా ఉంది, ఆలోచించేటువంటి విధానం మీ దగ్గర వేగంగా రావాలని తీసుకొచ్చిన. సో ఇది మన డ్రాఫ్టింగ్ మెథడ్. ఇది ఏంటిది మాస్టర్? షార్ట్ కట్ మెథడ్. సో హియర్ వీఆర్ యూజింగ్ ఉత్తర మీన్స్ నార్త్, వెస్ట్, పడమర మీన్స్ వెస్ట్, దక్షిణ మీన్స్ సౌత్, పడమర వెస్ట్. రైట్ సార్, నార్త్ గివెన్ 20 meters, వెస్ట్ గివెన్ 30 meters, సౌత్ 20 meters అండ్ వెస్ట్ 40 meters.
If the same direction, it should be always added, and the opposite direction always subtraction. So here north, no more north, so north 20 meters, west, two wests are there, 30 and 40, so overall west how much, 70, and south 20, and the north and south both are opposite, both are equal, that's why 20 20 cancel, the remaining here west 70 meters, so west 70 meters in the option 3. This is the right answer. I think you understand. Thank you. Next, one more question. Right? A person start his journey. A person start his journey from a point P. First he moves 3 kilometers towards north, and from P and then turns towards east and walks 6 kilometers. Then he turns towards south and travel 12 kilometers. From there upon he moves towards east and travels 6 kilometers. Then he turns towards north to reach a point Q, which is 3 kilometers away. Then the direction from P to Q is, so we need direction from P to Q. Okay, ఒక వ్యక్తి బిందు P వద్ద తన ప్రయాణం ప్రారంభించాడు. సో ఏ పాయింట్, సడన్ పాయింట్ ఈజ్ స్టార్టెడ్, దట్ పాయింట్ కాల్డ్ ఈస్ P. సో దట్ పాయింట్ కాల్డ్ ఈస్ P మాస్టర్. క్లియర్? రైట్. ప్రయాణం ప్రారంభించాడు. తొలుత అతడు P అనేటువంటి పాయింట్ నుంచి ఉత్తర దిక్కు పోయింది. ఏ దిక్కు పోయింది సార్? నార్త్కు వెళ్ళాడు. క్లియర్? సో ఇది ఒక పాయింట్ అనుకుందాం. ఏ పాయింట్? ఇది P అనే వద్ద తన ప్రయాణం సాగించాడు. సో ఇక్కడ ఒక P పాయింట్ అనుకున్నట్లయితే ఈ P అనే పాయింట్ నుంచి ఉత్తర వైపుకు తొలుత P నుండి ఉత్తర దిక్కుగా 3 కిలోమీటర్ ప్రయాణించండి. సో ఉత్తర దిక్కు 3 కిలోమీటర్ ప్రయాణించి తర్వాత తూర్పుకు తిరిగి 6 కిలోమీటర్ ప్రయాణించి ఆ తర్వాత దక్షిణానికి ఎంత వచ్చింది మాస్టర్ అంటే దక్షిణ దిక్కుకు 12 కిలోమీటర్లు, అంటే ఈ 3 కాక కిందికి వచ్చేసింది, 12 కిలోమీటర్లు వచ్చింది ప్రయాణించి ఆ తర్వాత తూర్పునకు తిరిగి మళ్ళా 6 కిలోమీటర్లు ప్రయాణించాడు. 6 కిలోమీటర్లు ప్రయాణించాడు. తర్వాత ఉత్తర దిక్కుకు తిరిగి 3 కిలోమీటర్లు దూరం ప్రయాణించి క్యూ అనే బిందుని చేరుకున్నాడు. సో ఈ పాయింట్లో ఉన్నాడు మనడు. వాస్తవానికి ఇక్కడ మనం గమనించినట్లయితే రైట్ సార్, ఇక్కడ మనోడు ఫస్ట్ 3 కిలోమీటర్స్, ఇది ఒక P అనే పాయింట్. ఈ P అనేటువంటి పాయింట్ నుంచి ఫ్రమ్ P పాయింట్ ఏ పర్సన్ ట్రావెల్ టువర్డ్స్ 3 kilometers north and he turned towards east 6 kilometers. Then after he turned towards south, traveled 12 kilometers. Again turned towards east 6 kilometers and finally he turned 3 kilometers towards north and he reaches the point Q. సో ఇప్పుడు ఈ 12లో ఈ పాయింట్ ఎక్కడ ఉంది సార్ అంటే 3 దగ్గర ఉంది, అంటే రిమైనింగ్ ఇట్ ఎంత ఉంది? 9 ఉంది. అలాగే ఈ 9లో ఆల్రెడీ ఈ పాయింట్ ఎక్కడ కట్ అయిపోతుంది మాస్టర్ అని కనుక చూస్తే, సో చిన్నగా గీస్తే మీకు ఈజీగా అర్థమవుతుందో చూద్దాం. సో ఇక్కడ గమనించినట్లయితే 3 కిలోమీటర్స్, ఇది P అనే పాయింట్. సో ఇక్కడ 9లో పైన 3 కట్ అయిపోతే ఈ బ్యాలెన్స్ ఏమో ఇటు 6, క్లియర్? ఈ బ్యాలెన్స్ ఏమో ఇక్కడ 6, ఇటువైపు ఏమో 3, ఇటువైపు ఏమో 3, రైట్? ఇగో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యలో ఎంత ఉంది? 6 ఉంది. మనకి ఈ పాయింట్ల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ అడగలేదు. ఏమంటుండు అంటే ఈ P అనే పాయింట్ నుంచి చూస్తే ఈ Q అనే పాయింట్ ఏ దిశలో ఉందన్నాడు. సో ఇది పై నుంచి చూస్తున్నాం కాబట్టి ఇలా కింద అంటే ఈస్ట్లో లేదు, దానికి కిందనే ఉంది. ఇలా సౌత్లో ఉందంటే సౌత్లో లేదు, ఈస్ట్లో లేదు. సౌత్కు ఈస్ట్కు మధ్యలో ఉంది. ఏ డైరెక్షన్లో ఉంది? సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ మీన్స్ ఆగ్నేయము. ఏంటి మాస్టర్? ఆగ్నేయం. సో సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అనేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ. సో స్టోరీ అంతా డిస్క్రిప్టివ్ ఎక్కువగా ఉంది కాబట్టి పేషెన్స్ అవసరం. ఆ పేషెన్స్తో ఈ క్వశ్చన్ చేస్తారని అనుకుంటున్నాను. క్లియర్ మిత్రమా? ఐ థింక్ అండర్స్టాండ్. రైట్ మాస్టర్, మరో క్వశ్చన్ చూద్దామా? రాసిరా. రైట్ సార్, వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
A person walks 4 kilometers towards west and turns to his left and walks 2 kilometers. Then he turns to his left and walk 1 kilometer and turns to his right, walks half kilometer. And then turn to his right, walk 3 kilometer and finally turns to his right and walk half kilometer. So now the direction from the starting point, the final point. Clear మిత్రమా? ఒక వ్యక్తి ఫస్ట్ ఎటుపోయాడో చెప్పాడు, దాని తర్వాత ఎడమకు కుడికి ఎటువైపు తిరుగుతాడో ఆ టర్నింగ్స్ పాయింట్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఆ టర్నింగ్ పాయింట్స్ కనుక చూస్తే లాస్ట్కి వచ్చేటప్పటికి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే డైరెక్షన్ మీద అడిగింది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి, పాయింట్ ఫిగర్ డ్రా చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఒక వ్యక్తి పడమకు నడిచాడు, పడమకు వరవైపు అంటే వెస్ట్ తర్వాత వెస్ట్కి లెఫ్ట్ ఏంది మాస్టర్? సౌత్. వెస్ట్కి లెఫ్ట్ ఏంది? సౌత్. రైట్ సార్, ఒక జర్నీ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఒక పర్సన్ తన యొక్క జర్నీ స్టార్ట్ చేశాడు అనుకోండి. ఈ ట్రావెల్ సర్టన్ డిస్టెన్స్ టువర్డ్ హౌ మచ్? 4 kilometers. 4 kilometers. రైట్, ఒక వ్యక్తి పడమటి దిక్కుకు 4 kilometers ట్రావెల్ చేశాడు. కిలోమీటర్స్. ఆ తర్వాత ఎడమ చేతి వైపు తిరిగాడు అంటే లెఫ్ట్కి తిరిగాడు సార్. రైట్, ఎడమ చేతి వైపు కంటే దక్షిణం పడమరకు తిరిగాడు. పడమరకు ఫస్ట్ వెళ్ళి పడమరకు ఎడమ అంటే దక్షిణం. సో వెస్ట్కి లెఫ్ట్ టర్న్ ఈజ్ సౌత్. సౌత్ హౌ మచ్ హీ ట్రావెల్? 2 kilometers. Again he turned towards left. సౌత్ లెఫ్ట్ ఈజ్ ఈస్ట్. సౌత్ లెఫ్ట్ దక్షిణానికి లెఫ్ట్ అంటుండు. ఎడమ వైపుకు తిరిగి ఎంత? 1 km. రైట్ సార్, మరొకసారి చూడండి. ఒక వ్యక్తి పడమర దిక్కుకు 4 kilometers నడిచాక ఎడమ వైపుకు, పడమరకి ఎడమ అంటే దక్షిణం 2 kilometers నడిచి అతన్ని ఎడమ చేతి వైపు మళ్ళీ లెఫ్ట్కు 1 kilometer, దక్షిణానికి ఎడమ అంటే తూర్పుకు నడిచాక అతని కుడి చేతి వైపు తిరిగిండు. సో తూర్పు కుడివైపు అంటే దక్షిణం. ఎంత నడిచాడు? 1/2 kilometer నడిచాక చివరగా అతని కుడి చేతి వైపు సౌత్కు కుడి చేతి అనగా మళ్ళీ ఎక్కడికి వస్తావు సార్ అంటే పడమరకు వస్తావు. ఎంత నడిచాడు సార్ అంటే పడమరకు, అతనికి కుడి చేతి వైపు తిరిగి మొత్తం మీద ఎక్కడ నడిచాడు? 1/2 kilometer. 1/2 kilometer నడిచి తన గమ్యస్థానం చేరుకున్నాడు. అయితే ఇప్పుడు బయలుదేరిన చోటు నుండి చివరకు చేరుకున్న చోటుకు గల దిశ ఏదంటుంది. సో బయలుదేరినటువంటి పాయింట్ ఇది స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి ఇలా దక్షిణాన ఉండంటే లేడు, పడమరను ఉండంటే లేడు, ఇటువైపు ఉన్నాడు. ఈ వైపు ఉన్నటువంటి దీన్ని ఏమంటాం మాస్టర్? నైరుతి. ఏమంటాం? నైరుతి. నైరుతి అంటే సౌత్ వెస్ట్. సో సౌత్ వెస్ట్. క్లియర్? రైట్ సార్, షార్ట్కట్లో చేయలేమా? ఎందుకు చేయలేం సార్? షార్ట్కట్లో కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు షార్ట్కట్లో చూద్దాం. షార్ట్కట్లో వివరాలు రాద్దాం. ఫస్ట్ ఎటు పోయండి మాస్టర్? పడమర మీన్స్ ఎడమ చేతి, పడమరకు ఎడమ, దక్షిణం 2, దక్షిణానికి మళ్ళా ఎడమ చెయ్యి, తూర్పు 1 kilometer, అక్కడ కుడి చెయ్యి దక్షిణం 1/2, అక్కడి నుంచి చివరగా కుడి చెయ్యి పడమర 1/2. ఇంత మించి అనుందా? లేదు. ఇప్పుడు పడమరలు ఏమైనా ఉన్నాయా? 2 ఉన్నాయి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1/2 ఉంది. కాబట్టి పడమర ఎంత ఉంది? 4.5. దక్షిణం ఈడ 2 ఉన్నాయి. ఎంత ఉన్నది? ఇక్కడ దక్షిణం, ఇక్కడ దక్షిణం. రైట్ సార్, దక్షిణం ఎంత ఉంది? 2.5. అలాగే తూర్పు 1 ఉంది. రైట్ సార్, తూర్పు ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు ఆపోజిట్ ఉన్నాయా? ఉన్నాయి. ఏంటిది? పడమరకు తూర్పు. పడమరకు తూర్పు ఎంత తేడా ఉంది? 3.5. అంటే పడమర 3.5 మిగిలింది,
దక్షిణం 2.5 మిగిలింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలినాయి మాస్టర్? సౌత్ ఉంది, వెస్ట్ ఉంది. సౌత్ వెస్ట్ మాత్రమే డైరెక్షన్. సో డైరెక్షన్ సౌత్ వెస్ట్. ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేస్తూ కూడా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ మాస్టర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. సో ఇక్కడ ఒక వ్యక్తి తన ఇంటి నుంచి పడమట దిశగా 40 మీటర్లు నడిచాక ఒక వ్యక్తి ఉన్నాడు, తన ఇంటి నుంచి బయలుదేరిండు. ఎటు పోయిండు సార్ అంటే ఫస్ట్ పడమరకు పోయిండు. ఓకే, పడమరకు ఎంత పైన ఉన్నానా అంటే 40 మీటర్స్. క్లియర్? సో ఏ మ్యాన్ లీవ్స్ హోమ్ అండ్ ఆఫ్టర్ మూవింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 meters towards west. So west 40 meters. He turns north. ఉత్తర దిక్కుకు తిరిగి 20 మీటర్లు నడిచాడు. ఉత్తర దిక్కు నడిచి 20 మీటర్లు నడిచాడు. సో నార్త్ 20 meters. దెన్ తర్వాత అతను 70 మీటర్లు తూర్పుకు ప్రయాణించాడు. సో తూర్పు దిక్కుకు 70 మీటర్లు. దెన్ హీ వాక్స్ 70 meters towards east. And thereafter దక్షిణ దిక్కు సౌత్కు 10 meters ప్రయాణించాడు. ఆ తర్వాత పడమటి దిక్కుకు అగైన్. సో ఆఫ్టర్ 10 meters towards south, he then turned towards west and walks 30 meters. సో వెస్ట్కి ఎంత నడిచాడు సార్ అంటే 30 meters. పడమటి దిక్కు 30 meters. సో టోటలీ దెన్ హీ రీచెస్. నౌ వి నీడ్ ఇంటి నుండి ఆఫీస్కు గల అతి తక్కువ దూరం, ద షార్టెస్ట్ వే. సో ద నియరెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హీస్ హోమ్ అండ్ ఆఫీస్. రైట్ సార్. ఇక్కడ మనకు సేమ్ డైరెక్షన్. వెస్ట్ అంటే పడమరే కాబట్టి పడమర 40, పడమర డబుల్ వచ్చింది. 40 + 30 70. నార్త్ వేరే రాలే 20. తూర్పు 70. దక్షిణం ఎంత అంటే 10. రైట్ సార్. ఇప్పుడు పడమర తూర్పు ఒకదానికి కూడా ఆపోజిట్, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఉత్తరం దక్షిణం ఆపోజిట్, కానీ వాల్యూ సేమ్గా లేవు, తేడా ఉన్నది. ఎంత ఉంది? 10. సో ఆన్సర్ 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం షార్ట్కట్లో చూడవచ్చు. లేదు సార్ నాకు బొమ్మ వస్తేనే క్లారిటీగా ఉంటుంది. ఎస్, నీకోసం బొమ్మ వేస్తానమ్మా. బొమ్మ చూడు మరి. రైట్. ఫస్ట్ ఎడిపోయింది మాస్టర్ పడమరకు. ఎడిపోయినమ్మా పడమరకు వెళ్ళాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పడమరకు ఎంత వెళ్ళాడు సార్? పడమరకు 40 meters. ఆ తర్వాత ఎడిపోయింది మాస్టర్ ఉత్తరం. ఎంత పోయినాడు ఉత్తరం? 20 మీటర్లు. ఉత్తరానికి ఎంత పోయినండి? 20 మీటర్లు. ఆ తర్వాత తూర్పు 70. ఈ 40 కాక ఇంకా ఇటు పోయి వచ్చింది. తూర్పుకు 70. ఆ తర్వాత దక్షిణానికి ఎంత వచ్చింది మాస్టర్? 10. ఇందులో సగం వచ్చిందండి, సగం 10. ఆ తర్వాత పడమరకు ఎంత వచ్చింది సార్ అంటే 30. అంటే ఇక్కడికి వచ్చేసింది మనోడు. వచ్చి ఈ దూరం ఎంత సార్ అంటాడు. ఇప్పుడు ఈ రెండు ఒకటే. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది రీచింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ రీచింగ్ పాయింట్ టోటల్ 20. 20లో గ్యాప్ ఎంత ఉంది? 10. సో వాడికి కావాల్సిన డిస్టెన్సే కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఆ హోమ్కి స్కూల్కి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ ఆఫీస్ హౌ మచ్? 10 meters. క్లియర్? ఈ విధంగా మనం 10 మీటర్ల దూరాన్ని ఆ ఆఫీస్ ఇట్లా బొమ్మ రూపంలో చూడొచ్చు, లేదా ఇట్లా షార్ట్కట్లో చూడొచ్చు, లేదా ఇంకేమైనా మార్గాలు ఉన్నాయంటే మీ దగ్గర చూడొచ్చు. ఆన్సర్ 10. రైట్ మిత్రమా. మరొక ప్రశ్న చూద్దాం. రైట్ సార్. మరో ప్రశ్న. కళ్యాణి తూర్పు దిశగా 35 కిలోమీటర్లు నడిచి కుడివైపునకు తిరిగి 15 కిలోమీటర్లు నడిచింది. మరలా కుడివైపునకు తిరిగి 15 కిలోమీటర్లు నడిచి ఆగినది. అయినా ఆమె ప్రారంభ స్థానానికి చేరుటకు ప్రయాణించవలసిన కనిష్ట దూరం ఎంత అంటుంది.
So Kalyani started her journey towards east. She walked 35 kilometers, then turned to the right. Then she walked 15 kilometers. Again she turned to the right, walked 15 kilometers. Then she stopped. What is the shortest distance to be covered by Kalyani to reach the starting point of her journey? Right, sir. Kalyani, first of all, she started her journey towards east. How much? 35 kilometers. Then after she turned, ఆ తర్వాత ఆమె కుడివైపు తిరిగింది. తూర్పుకు కుడివైపు అంటే దక్షిణం ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్స్. హౌ మచ్ సార్? 15 కిలోమీటర్స్. ప్రయాణించి మరలా కుడివైపునకు తిరిగింది. ఎంత? 15 కిలోమీటర్లు నడిచింది. సో ఇప్పుడు ఇక్కడ 35లో 15 వచ్చింది సార్. ప్రయాణించి ఆగినది. మళ్ళీ ఒకసారి ప్రశ్న చూడండి సార్ జాగ్రత్తగా. కళ్యాణి తూర్పు దిశగా 35 కిలోమీటర్లు నడిచింది. ఎస్. ఆ తర్వాత కుడివైపు కంటే దక్షిణానికి 15 కిలోమీటర్లు నడిచింది. ఎస్. మరలా కుడివైపు, దక్షిణానికి కుడివైపు అంటే పడమర 15 కిలోమీటర్లు నడిచి ఆగినది. సో కళ్యాణి స్టార్టెడ్ హర్ జర్నీ ఈస్ట్, వాక్డ్ 35 kilometers, turned to the right. Right means south, walked 15 kilometers. Again she turned right, so west 15 kilometers. Then she stopped. ఇప్పుడు ఇక్కడ ఆగింది సార్. ఇక్కడ ఉన్నటువంటి ఆగినటువంటి ఆమెకు మనము ఆమె ప్రారంభ స్థానాన్ని చేరుకోవడానికి ప్రయాణించవలసిన కనిష్ట దూరం, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది రీచింగ్ పాయింట్. సో దిస్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ప్రారంభ స్థానానికి అనగా స్టార్టింగ్ పాయింట్కి గమ్యస్థానానికి ఇది కనిష్ట మార్గము. ఏం సార్? కనిష్ట దూరం. ఈ కనిష్ట దూరం చెప్పాలంటే ఇది మొత్తం కాదు, కాబట్టి ఇక్కడ ఈ హైట్ ఎంత ఉంటుంది సార్ అంటే ఇక్కడ కూడా 15 ఉంటుంది. రైట్, ఇది 15 ఒక భుజం. ఒక భుజం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 20 ఉంది సార్. ఒక భుజం 20, ఒక భుజం 15. ఈ యొక్క వచ్చినప్పుడు ఈ కర్ణం కొలత, ఈ డిస్టెన్స్ ఎంత అంటే మనము ఈ విధంగా ఉన్నటువంటి దూరాన్ని చూసినాం. ఒక భుజం 20 ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఉంది, ఇంకొక పాయింట్ ఇక్కడ దక్షిణంలో ఉంది, రీచింగ్ పాయింట్లో ఉంది. సో ఇది ఎంత ఉందంటే 15. సో ఒక భుజం కొలత 20, మరొక భుజం కొలత 15 ఉన్నప్పుడు ఇది పైథాగరస్ మోడల్. ఏ మోడల్ మాస్టర్? పైథాగరస్. సో అప్పుడు వాల్యూ అండర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. So 400 plus 225, it means under root of 625 equal to 25 సమానం. సో ఏదైనా ఒక త్రిభుజంలో 3 భుజాల కొలతలలో ఒక భుజం 15, మరో భుజం 20 ఉంటే దాని కర్ణం కొలత ఎంత వస్తుందని రాయించిన 25. సో 25 is the answer. Clear sir? Right, I think you understand sir. Next one. రైట్ సార్, 1 more క్వశ్చన్ సార్ బోర్డు మీద ఉంది. ఈ ప్రశ్నను చూడండి, చేయండి సార్ ఒకసారి.